ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపేట గ్రామంలో పర్యటించారు. ఒక మత్స్యకారుడి కుటుంబం దగ్గరికి వెళ్లారు. స్వయంగా ఇంటికి వెళ్లారు. అక్కడే చేపల కర్రీ చేయించుకొని చంద్రబాబు నాయుడు గారు తిన్నారు. అంటే ఇదంతా అప్పటికప్పుడు జరిగింది. మత్స్యకారుడు ఆహ్వానించడం, చంద్రబాబు నాయుడు గారు వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగిపోయింది అన్నట్టు మీడియాలో ప్రచారం. అయితే ఈ జనరేషన్ సోషల్ మీడియాలో ప్రతి ఫ్రేమ్ ను డీకోడ్ చేసి, లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మమ్మల్ని మభ్యపెట్టమాకండి, ఇది సహజంగా అప్పటికప్పుడు అతను పిలిస్తే ఇదంతా జరిగిన కార్యక్రమం కాదు, ఇదంతా స్క్రిప్టెడ్ ప్రకారం ప్రీ ప్లాన్డ్ గానీ మీరు చేశారు, నిజాయితీగా ఒప్పుకోండి, కానీ సహజంగా జరిగిపోయింది అన్నట్టుగా, యాదృచ్ఛికంగా జరిగిపోయింది అన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేయమాకండి అని చెప్తూ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ను మొత్తం డీకోడ్ చేసి ఇదంతా ఇదిగో ఈ విధంగా స్క్రిప్ట్ ప్రకారం జరిగింది అని నెటిజన్లు మొత్తం వివరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తొలి షాట్ లో కారులో నుంచి కిందకి దిగారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారి జేబుకి మైక్ ఉంది. దిగంగానే అక్కడ ఒక మత్స్యకారుడు, అతడి కుమారుడు ఉన్నారు. మత్స్యకారుడి జేబుకి కూడా ఆల్రెడీ అక్కడ మైక్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కారులో నుంచి దిగంగానే ఇగో ఈ ఒక్క వ్యక్తితోనే మాట్లాడాలి అన్నట్టుగా మైక్ సిద్ధం చేశారు. ఇక్కడ బాగా గమనిస్తే ఆ మత్స్యకారుడి చేతిలో ఒక కవర్ ఉంది, నల్ల కవర్. దాన్ని బట్టి కూడా ఇదంతా ప్రీ ప్లాన్ గానీ మీరు చేశారని కూడా నెటిజన్లు చెప్తున్నారు. అది ఎక్కడ ఎలా ఉపయోగించారని దాన్ని కూడా చెప్తూ ఉన్నారు. అలా అతనితో మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ముందుకి. ఆ సమయంలో చూస్తే చుట్టుపక్కల కనీసం 100 మీటర్ల వరకు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి దరిదాపుల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా భద్రతా ఏర్పాట్లు చేస్తే పరదాలు పెట్టుకుని వెళ్తున్నారు, సామాన్యుల్ని దగ్గర కూడా రానివ్వడం లేదు అని మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు గారు నడిచి వెళ్తున్న సమయంలో వెనుక ఉన్న స్క్రీన్ చూస్తే, వెనుక జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తే వీధుల్ని కూడా పోలీసులు బ్లాక్ చేశారు. ఆ వీధుల్లో నుంచి ఎవరు కూడా ఇటువైపు రాకుండా బ్లాక్ చేయడంతో పాటు మిద్దెల మీద పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారి అటు తార్ రోడ్డు ఉంది, అటువైపు నుంచి ఏ వెహికల్స్ కూడా దరిదాపుల్లోనికి రాకుండా భారీగా పోలీసులు మొత్తం చుట్టుపక్కలంతా మోహరించి ఉన్నారు. అటువైపు నుండి నడుచుకుంటూ మెల్లగా ముందుకు వెళ్ళంగానే ఒక పసుపు రంగు పూసిన ఒక శిలాఫలకం కనిపించింది. మత్స్యకారుడు ఇది ఎన్టీఆర్ గారి హయాంలో ఏర్పాటు చేసింది సార్ అని చెప్తున్నారు. అది ఈ మధ్య 1-2 రోజుల ముందు మాత్రమే దాన్ని అంతా ఆ రంగు పూశారు అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే అంత తాజాగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రంగుల పిచ్చి ఉంది, వైసీపీ కలర్లు కాకపోయినా సరే అన్ని వైసీపీ కలర్లు అని ప్రచారం చేసి హైకోర్టు వరకు వెళ్ళారు. కానీ ఈ రోజు ఆ శిలాఫలకానికి, ఇప్పుడు పాత శిలాఫలకానికి కూడా వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాని గురించి కూడా అక్కడ మాట్లాడారు. ఇక కాస్త ముందుకు వెళ్ళేసరికి ఒక పాక వేశారు, చిన్న పాక వేసి ఒక 5-6 మహిళల్ని వరుసగా కూర్చోబెట్టి అక్కడే వాళ్ళు నిత్యం చేపలు అమ్ముకుంటున్నారు అని. కనీసం అక్కడ ఒక బండ కూడా లేదు. ఒక షీట్ మీద వాళ్ళు అన్ని చేపలు పెట్టుకున్నారు. 5-6 మహిళలు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక వృద్ధురాలికి ఆల్రెడీ ఒక మైక్ పెట్టారు స్పష్టంగా వినిపించడానికి. అంటే చంద్రబాబు నాయుడు గారు కారు దిగరం నుండి వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడే వరకు అంత ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేశారనేది అర్థమవుతుంది. దాంతోపాటు ఆ పాకను కూడా లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అన్న ఉద్దేశంతోనే అదంతా రెడీ చేశారనేది కూడా ఆ పక్కన ఉన్న గ్రావెల్ని ఆ జేసీబీలతో చదువు చేసిన విధానం అంతా చూస్తే చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇక అక్కడికి వెళ్ళి మహిళలతో కాసేపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సరే కొట్టండి, చేపల్ని కొట్టండి, కట్ చేయండి, తీసుకెళ్దాం అని చెప్పారు. ఆ మత్స్యకారుడితో ఇది మీ ఇంటికి తీసుకెళ్ళు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కట్ చేస్తామని చెప్పి డబ్బులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మహిళలు కట్ చేసి ఇచ్చారు. అయితే ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫిష్ ని కట్ చేసి ఇవ్వండి తీసుకెళ్దాం అని చెప్పిన కొన్ని సెకండ్లకే ఆల్రెడీ కట్ చేసిన ఫిష్ని ఇచ్చేశారు. ఆ ఫ్రేమ్ కూడా కట్ కాలేదు మొత్తం. అంటే వితిన్ సెకండ్లలో చేపల్ని కొట్టడం అంటే చికెన్ ని కట్ చేసినంత ఈజీ కాదు. ఒక ప్రాసెస్ ఉంటుంది చేపల్ని కట్ చేసి నీట్గా ఇవ్వాలంటే. కానీ చంద్రబాబు నాయుడు గారు కట్ చేయండి అని చెప్పి ఇటు పక్కకు తిరగంగానే అక్కడున్న అధికారి ఎవరో పక్కన సార్ రెడీ అయిపోయింది సార్ అనగానే అప్పుడు మత్స్యకారుడు ఏది ఫస్ట్ ఫ్రేమ్ లో చంద్రబాబు నాయుడు గారు కారు దిగినప్పుడు తన దగ్గర ఏ కవర్ అయితే నల్ల కవర్ అయితే పెట్టుకున్నారో మత్స్యకారుడు అదే కవర్ లోనే ఆ కట్ చేసిన ఫిష్ ను వేయించుకున్నారు. అంటే మొత్తం ఈ కవర్ లోనే వేయించుకోవాలి, ఇంకో కవర్ వాళ్ళ దగ్గర ఉన్న కవర్ లో కూడా తీసుకోకూడదు అని అంత ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇది రెడీ చేశారు స్క్రిప్ట్ అన్నది బాగా ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మత్స్యకారుడు రండి సార్ మా ఇంటికి రండి, కర్రీ చేద్దాం, భోజనం చేద్దాం అంటే ఓకే అని వెళ్ళిపోయారు. సాధారణంగా అయితే అంత హఠాత్తుగా రండి మా ఇంట్లో భోజనం చేస్తాము అంటే ముఖ్యమంత్రి ప్రోటోకాల్ అనుమతించదు, చాలా భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ ఓకే అని చెప్పి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వీధిలో ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉన్నప్పుడు ఎవరు కనీసం 10-20 మంది ఫాలో అవుతారు కదా, ఒక్కరు లేరు. చంద్రబాబు నాయుడు గారు, ఆ మత్స్యకారుడు కుటుంబం, ఇంకో మహిళ, అధికారులు కూడా ఎక్కడో దూరం నుండి చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చూస్తూ ఉంటే వాళ్ళని అభివాదం చేస్తున్నారు, కానీ కనీసం బయటకు కూడా రానివ్వలేదు. వాళ్ళని ఎందుకు రానిలేదు? ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ లో ఎవరైనా సరే బయటకు వచ్చి పలకరించడమో షేక్ హ్యాండ్ ఇవ్వడమో చేస్తారు. కానీ వాళ్ళంతా ఊరికే చూస్తూ ఉండిపోయారు.
గేట్లు వేశారు. గేటు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోడ్డు మీద వస్తారు, ఆ వీధిలో వస్తారు అన్నది ముందే అంతా రెడీ అయింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పినట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మీరు బయటికి రావడానికి వీల్లేదు గేట్ దాటి, ఏమున్నా లోపల నుండి చూడాలి అని ఏదో స్ట్రిక్ట్ గా ముందే కండిషన్లు పెట్టి ఆంక్షలు పెట్టడం వల్లనే ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రోడ్డు మీద కూడా రాలేకపోయారు. సరే, చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ మత్స్యకారుడి ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తారు అని ముందే ఎలా తెలిసిందో గానీ, చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంట్లోనికి ఎంటర్ అవడానికంటే ముందే ఆల్రెడీ ఒక అతను ఐడి కార్డు వేసుకొని మరి విజువల్స్ అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాబోతున్నారు అన్న విషయం కూడా అతనికి తెలిసే ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మీ ఇల్లు ఎలా ఉంది, ఏ రూమ్, బెడ్రూమ్ ఏది ఏంటి అని కూడా పరిశీలించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక గది తలుపు తెరిచి ఇదేంటి అని అడిగారు. ఆ సమయంలో ఆల్రెడీ లోపల ఒక కెమెరామ్యాన్ ఉన్నారేమో కానీ లోపల నుంచి చంద్రబాబు నాయుడు గారు బయట నుండి చూస్తున్న విజువల్స్ ని ఆపోజిట్ లో రికార్డ్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రూమ్ లోనికి వచ్చి చూస్తారు కాబట్టి ఆయన ఎదురుగా మనం కెమెరా పెట్టాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ కెమెరామ్యాన్ ఉన్నారేమో కానీ అక్కడ కూడా రికార్డ్ చేశారు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ వెళ్ళారు. సరే, యాదృచ్ఛికంగా మత్స్యకారుడి కుటుంబమే చేయించుకుందో లేకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చేశారో తెలియదు కానీ అక్కడ వైరింగ్ కు సంబంధించి స్విచ్ బోర్డులు అన్ని కూడా చాలా కొత్తగా తాజాగానే ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం చంద్రబాబు నాయుడు గారు అంతా ఒక ప్రణాళిక ప్రకారమే, ఇది ఈ రోజు కాదు ముందే రెడీ అయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలా కారు దిగి రావాలి, ఒక మత్స్యకారుడు మాత్రమే మాట్లాడాలి, కాలర్ మైకులు రెడీ చేయాలి, మళ్ళా ఆ తర్వాత ఆ శిలాఫలకం చూపించాలి, దానికి పచ్చరంగు వేసి ఉండాలి, ఆ తర్వాత ఒక 5-6 మహిళలను ఒక పాక కింద కూర్చోబెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, అక్కడ ఒక మహిళకు ఆల్రెడీ ఒక మైక్ ఏర్పాటు చేసి ఉండాలి, ఆ తర్వాత చేపలు కట్ చేసి ఇవ్వండి తీసుకెళ్దామని చంద్రబాబు నాయుడు గారు అనాలి. వితిన్ సెకండ్లలోనే కట్ చేసిన చేపల్ని ఆ కవర్లోనే, మత్స్యకారుడు తొలి ఫ్రేమ్లో అయితే కవర్ పెట్టుకొని తిరుగుతున్నారో ఆ కవర్లోనే వేసేలాగా, అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళేలాగా, చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి కనీసం పలకరించకుండా దగ్గరికి రాకుండా ముందే ఏదో ఆంక్షలు పెట్టినట్లు ఎవరి ఇళ్లలో వాళ్ళే గేట్ దాటి బయటికి రాకుండా ఉండడం, ఇవన్నీ చూస్తే మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే ఈ వ్యవహారం నడిపారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. నెటిజన్లు ఇదే ప్రశ్నిస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు సాధారణంగా మాట్లాడేసి వెళ్ళిపోయి రావచ్చు కానీ ఇంత ప్రణాళికాబద్ధంగా అన్ని ప్లాన్ చేసుకోవడం అవసరమా? ఇలాంటి వాటి వల్ల ఇలాంటివన్నీ డీకోడ్ చేస్తారు ఎవరో ఒకరు, అప్పుడు మళ్ళా లేనిపోని ఇబ్బంది కదా, ఇలాంటివన్నీ చేయకండి, ఫెయిర్ గా ఉండండి చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక కామెంట్ అయితే నెటిజన్ల నుండి ప్రముఖంగా వస్తోంది. మత్స్యకారుడి సతీమణి గారు అయితే ఒక ముఖ్యమంత్రి ఇంటికి వచ్చినప్పుడు సహజంగానే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ని కూడా అధిగమించి ఆమె పాపం వంటలు చేయడంలో అంతా సక్సెస్ఫుల్ గా చేశారు, బాగా చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆమె వంట అయించారని చెప్పగానే మళ్ళీ ఒకసారి వంటగదిలోకి వెళ్ళి గరిట తిప్పారండి. అయితే అప్పటికే గ్యాస్ ఆఫ్ చేసి ఉంది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేసరికి గ్యాస్ ఆఫ్ చేసి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు గరిటతో ఒకసారి చికెన్ ఫ్రైని, చికెన్ కర్రీని 2-3 సార్లు అలా కదిలించేసి ఆ తర్వాత బయటికి దిగగానే తినేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఎక్కువగా కూడా తినలేదు, 2-3 చెంచాలు తిన్నారు. టేస్ట్ కోసం ఒక 2-3 చెంచాలు కాస్త రైసు, కాస్త ఫిష్ కర్రీ తినేసి ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు.